మిత్రులారా, చిలక మనదే గాని దాని పలుకులు మాత్రం పరాయోని అని చెప్పేసి కేటీఆర్ ఉట్టియనే అనలే. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు తెలివి లేదు, మాట్లాడడానికి నిజాలు లేవు, నిలబడే ఎన్నుముక లేక చంద్రబాబు నాయుడు ఏళ్ల మీద ఆడిస్తుంటే ఆడుతున్న కిల్ల బొమ్మలను చూసి నిజంగా బాధ అనిపిస్తుంది. మిత్రులారా, ఇలా ఒక్కసారి ఆ చిలక పలికేందో చూడుర్రి. డ్రగ్ టెస్ట్ కు కేటీఆర్ రెడీనా? అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం, వస్తారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాలట. ఈ చిలక ఎందుకు పలుకు పలికిందని చాలా మందికి డౌట్ రావచ్చు. గిందికి పలికింది ఎందుకు అంటే పచ్చమత్తు జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్ తీసుకొని దొరికిపోవడంతో బజారు పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ మారిందని చెప్పేసి ప్రజలు. దీన్ని ఈ టీడీపీ గుట్టు రట్టయింది కదా, చంద్రబాబు నాయుడు పరువు అయింది కదా. టీడీపీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ దొరికింది కదా. మరి దీన్ని డైవర్షన్ ఏం చేయాలంటే టీడీపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు తెలిసిన ఒకే డ్రామా కేటీఆర్ నో, కేసీఆర్ నో, హరీష్ రావు మీదనో బురద వెళ్ళాలి.